వెళ్తాం కూడా మేము హెచ్చరిక తెలియపరుస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరా సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతంలో దోమల వ్యాప్తి పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మీడియా సభ్యులందరికీ నమస్కారం. నేను సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ డాక్టర్ రంగాజ్ మీద ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు సీజన్ వర్షాకాలం ఇన్ని రోజుల వరకు మనకు వర్షాలు స్టార్ట్ కాలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు పెట్టుకోకుండా అనవసరంగా వాళ్ళ సమయము ధనము వృధా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సంపూర్ణంగా వినియోగించుకునేటట్లు మీ ద్వారా ప్రజలందరికీ నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు ఏంటిది అని అంటే, మామూలుగా ఈ కలుషితం వల్ల ఆహారము నీరు కలుషితం వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధులు. నీటి వల్ల వచ్చేది, నీరు నిల్వ ఉండడం వల్ల వ్యాధులు, దోమలు పెరుగుతాయి. దోమల వల్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. నిన్ననే కలెక్టర్ గారితో సందర్శించడం జరిగింది. మెయిన్ బిల్డింగ్లో ABCDE బ్లాక్లో ఈ బ్లాక్ కన్స్ట్రక్షన్ అయింది. ఆల్మోస్ట్ 5 floors కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో అది స్టార్ట్ అయిపోతే మనకి 2 నెలల్లో దాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి గారు, ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారే కాబట్టి వారికి కూడా సూచనల సలహాల మేరకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మేము కలిసి దాన్ని పర్యవేక్షించి పనులు వేగవంతం చేయండి, సాధ్యమైనంత వరకు సెప్టెంబర్ వరకు దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అక్కడ